ప్రాజెక్ట్ 1 ఎపిసోడ్ 1 ఇదేం లేదండి. నేను మా పాప బర్త్డేకి డైజీ థీమ్లో హ్యాండ్మేడ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. దీన్నే ప్రాజెక్ట్ 1 లాగా నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ జర్నీని. ఇవి 3 ఎపిసోడ్గా రిలీజ్ చేస్తాను. ఈరోజైతే ఎపిసోడ్ 1లో నేను హెయిర్ క్లిప్స్ చేశానండి. ఆ రిటర్న్ గిఫ్ట్లో ఒక ఐటమ్, అది ఎలా చేశానో మీతో షేర్ చేస్తాను. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్రోచెట్ డైజీ హెయిర్ క్లిప్స్ ఎలా చేశానో చూద్దాము. ఫస్ట్గా మనకి క్లిప్స్ కావాలి. ఇవి అమెజాన్లో దొరుకుతాయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. నేనైతే ఊల్తో ఫస్ట్గా ఈ ఫ్లవర్స్ అల్లానండి, డైజీ ఫ్లవర్స్. ఇవి నేను 15 రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. అండ్ మనకి గ్లూ గన్ కావాలి. గ్లూ గన్ లేకపోయినా ఫెవిక్విక్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫెల్ట్ షీట్ అంటించాలి బ్యాక్ సైడ్. సో మనకి క్లిప్ అంటించాక నీట్గా కనిపిస్తుంది. నేను మనకి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అది వైట్ కలర్ తీసుకొని దాని మీద కావాల్సిన సైజులో సర్కిల్ డ్రా చేసి కట్ చేసుకున్నాను. సో ఇక్కడ టోటల్ మనకి 15 సర్కిల్స్ కావాలి. సో 5 డ్రా చేశాను. దీన్ని ఇలా 3 సైడ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి ఒకేసారి సర్కిల్స్ కట్ చేస్తే మనం ఈజీగా 15 సర్కిల్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను సర్కిల్స్ కట్ చేశానండి. ఈ ప్రాజెక్ట్ 1 సిరీస్లో మొత్తం ఈ డైజీ థీమ్లో నేను రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్లో ఏమేం ప్లాన్ చేశాను అన్నీ 1 బై 1 మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఎపిసోడ్ 1 కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో సెకండ్ ఐటమ్, అలాగా 3 ఎపిసోడ్లో ఇది చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ 3 ఎపిసోడ్ కూడా చూసి మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. మనకి ఫ్లవర్స్, క్లిప్స్ అండ్ బ్యాక్ సైడ్ అంటించడానికి వైట్ సర్కిల్స్ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే నేను 15 ఫ్లవర్స్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పి ఒకేసారి క్లిప్స్ అన్నీ అంటించేసాను అనమాట, 1 బై 1 గ్లూ గన్తో. ఇక్కడ మనం గ్లూ గన్ యూస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, హాట్ కదా, అది కాలుతుంది. తర్వాత ఈ సర్కిల్స్ని మనం స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ని మనం కట్ చేసేయచ్చు, లేదంటే ఒక నాట్ వేసి కూడా మనం కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఈ థ్రెడ్స్ని నేను ఒక నాట్ వేసి తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేసాను. దీని తర్వాత మనం గ్లూ గన్తో ఫస్ట్ ఈ ఫ్లవర్ బ్యాక్ సైడ్ అంతా గ్లూ చేసి మనం కట్ చేసుకున్న వైట్ సర్కిల్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలా గ్లూ గన్ ఈ వైట్ సర్కిల్స్ని స్టిక్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్, మనం వేసే నాట్స్ అంటే ఆ ముడులు అవన్నీ కనిపించవు అనమాట. హెయిర్ క్లిప్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా నేను మొత్తం 15 క్లిప్స్కి కూడా ఈ సర్కిల్స్ అన్నీ స్టిక్ చేశాను. సో ఈ 15 క్లిప్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇది రిటర్న్ గిఫ్ట్స్కి నేను ప్లాన్ చేశాను కాబట్టి వీటిని నీట్గా ప్యాక్ చేశాను. సో నా దగ్గర ఉన్న వాటితోనే నేను ప్యాకింగ్ కూడా చేశానండి. ఫస్ట్ అయితే మనకి ఒక చార్ట్, ఏదైనా చార్ట్ పేపర్ మీరు తీసుకోవచ్చు. నా దగ్గర పింక్ కలర్ చార్ట్ పేపర్ ఉంది. దాన్ని ఈ ఫ్లవర్ సైజ్కి సరిపడా స్క్వేర్ సైజ్లో కట్ చేసి మధ్యలో ఒక చిన్నగా కట్ చేశాను అనమాట క్లిప్ పెట్టడానికి. సో ఇలా అన్ని ఫ్లవర్స్ పెట్టి దాన్ని కవర్తో కవర్ చేసి ఇలా పిన్ చేశాను. ఇది మనకి బుక్స్కి వేస్తాం కదా ట్రాన్స్పరెంట్ షీట్, ఆ షీట్ నా దగ్గర ఉంది, దాంతో కవర్ చేశాను. సో 15 క్లిప్స్ కూడా ఇలా ప్యాక్ చేశాను. సో ఈ హెయిర్ క్లిప్స్ మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక హ్యాండ్మేడ్ ఐటమ్ నేను బర్త్డే రిటర్న్ గిఫ్ట్గా ఏం చేశానో చూపిస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.